దేవుని నామములో మీ అందరికీ నా వందనాలండి. ఈరోజైతే మనము ఎఫ్రాయిం గారు ఏ విధంగా ప్రార్థించారన్న విషయం గురించి మనం తెలుసుకుందామండి. ముందుగా ఎఫ్రాయిం గారు అంటే ఫలించుట అని అర్థము. ఎఫ్రాయిం గారు తన దోషాలను, తన పాపాలను క్షమించి నన్ను నీ వద్దకు చేర్చుకోండి దేవా అని ప్రార్థించారు. కానీ మన మట్టుకు మనమైతే మనం ఏం చేస్తామండి? మన పిల్లల కోసం, మన భర్త కోసం, మన అప్పుల కోసం, లేదంటే జాబ్స్ కోసం, మన 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 సొంత ఆటల కోసము ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల కోసం ప్రార్థిస్తాము. కానీ ఎఫ్రాయిం గారు ఎంత మంచి వ్యక్తి అంటే చూడండి, తన పాపము నుంచి విడుదల దయచేయండి, తన వక్ర బుద్ధిని నుంచి, తన పాపాన్ని విడిచిపెట్టడానికి మీ కృప నాకు దయచేయి దేవుడా అని ప్రార్థిస్తున్నాడండి. ఈ వాక్యాలు మనం ఎక్కడ కనిపిస్తాయంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 18 నెక్స్ట్ 20 వచనాల్లో చదువుకుందాము. 18వ వచనంలో ఎలా ఉంటుందంటే, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు అలవాటు పడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. అయ్యా, మీరు నన్ను శిక్షించారు, నేను కోడె అంటే కాడికి అంటే లోబడని, ఇది ఏదైతే జంతువు ఏ విధంగా శిక్షకు లోబడుతుందో ఆ విధంగా నేను చేసిన తప్పులను బట్టి మీరు ఏ శిక్ష చేసినా నేను లోబడతాను నాయన అని చెప్పేసి ఎఫ్రాయిం గారు ఇక్కడ అంటున్నాడు. నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. ఇక్కడ ఏమంటున్నారంటే మనస్సు త్రిప్పిన ఎడల అంటే మనము మారు మనసు పొందాలన్నా ఏమన్నా చేయాలన్నా మన మట్టుకు మనము ప్రార్థిస్తూ, దేవా నా మనస్సును తిప్పండి, నేను మీ సన్నిధికి రావాలనుకుంటున్నా, నా పాపాన్ని విడిచిపెట్టాలని అనుకుంటున్నా అని చెప్పేసి మనం ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుంటామో అప్పుడు దేవుడు కరుణిస్తాడంట. ఎఫ్రాయిం గారు ఏ విధంగా ప్రార్థించారంటే, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేనిప్పుడే వినుచున్నాను. ఎఫ్రాయిం గారు ఏ విధంగా ప్రార్థించారు? అంగలార్చుకుంటా ప్రార్థన చేశారంట. ఏదో నామకార్థంగా నా పాపాన్ని కడిగివేయి దేవుడా అని ప్రార్థించలేదు. అంగలార్పు ప్రార్థన ఏంటంటే, మనకిష్టమైంది ఏదైనా మనం కోల్పోయినప్పుడు, దేవా ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి మనం ఏ విధంగా హృదయాన్ని కొమ్మరించి మనము ప్రార్థిస్తామో అట్లాంటి ప్రార్థన అంగలార్పు ప్రార్థన అంటారండి. మనం ఏదో నామకార్థంగా కాకుండా అంగలార్పు ప్రార్థన కలిగి ఉన్నప్పుడు యెహోవా తండ్రి ఏమంటున్నాడంటే, నేనిప్పుడే నువ్వు పాపాన్ని విడిచిపెట్టమని నాకు ప్రార్థించి నీ అంగలార్పు ప్రార్థన నేను అంగీకరించి నేను ఆలకిస్తున్నానని దేవుడు చెప్తున్నారు. 20వ వచనంలోకి వెళ్తే, ఈ అంగలార్పు ప్రార్థన ఆలకించిన దేవుడు మనము ప్రార్థించిన, ఎఫ్రాయిం గారు ప్రార్థించిన మనల్ని ఏ విధంగా ప్రేమిస్తారో, ఏ విధంగా మనల్ని పిలుస్తారో ఒకసారి చూద్దామండి. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా ఏమంటున్నారు? నాకిష్టమైన కుమారుడా. అసలు ఎంత మంచి వచనమో చూసారా? ఇష్టమైన కుమారుడా అని యెహోవా తండ్రి దేవుడు మనల్ని పిలవాలంటే మనం ఏం చేయాలి? మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలంటే మీ కృప నాకు కావాలి నాయన అని చెప్తూ, అదే కాకుండా అంగలార్పు ప్రార్థన చేసినప్పుడు నా ప్రియ కుమారుడా, మళ్ళీ ఇంకోటి ఏమంటున్నానంటే నా ముద్దు బిడ్డ. అబ్బా, మన అందరికంటేనంట, ఆయనకున్న పిల్లలందరికంటే అంగలార్పు ప్రార్థన మనల్ని మనం తగ్గించుకొని పాపాన్ని విడిచిపెట్టి ఆయన పాద సన్నిధికి చేరినప్పుడు ఏమంటున్నారంటే, నా ముద్దు బిడ్డ అంటే యెహోవా తండ్రికి ఉన్న వాళ్ళందరికంటే ఈ అంగలార్పు ప్రార్థన, పాపాన్ని విడిచిపెట్టు దేవుడా అని, సహాయం చేయమని దేవుడా అని మనం ఎప్పుడైతే మనం దేవుని పాదాలు పట్టుకొని అంగలార్పు ప్రార్థన చేస్తామో అప్పుడు ప్రియ కుమారుడు అంటే ప్రేమించే కుమారుడు. ఇంకేమంటున్నారండి? నా ముద్దు బిడ్డ అంటే పిల్లలందరికంటే ఇష్టమైన బిడ్డగా దేవుడు అంటున్నారు. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది.
యెహోవా తండ్రి ఏమంటున్నారంటే, అతని గురించి నేను విరోధముగా మాట్లాడినప్పటికీ, ఆయన చేసిన ప్రార్థన వల్ల నేను ఆయనని విడిచిపెట్టలేక ఉన్నాను అని చెప్పేసి యెహోవా తండ్రి గారు అంటున్నారు. అదేవిధంగా మనం కూడా మన దోషాలు, మన పాపములను విడిచిపెట్టడానికి దేవుని సహాయాన్ని మనం ఎప్పుడైతే కోరి అంగలార్పు ప్రార్థన చేస్తామో, దేవుడు నా ప్రియ కుమారుడా, నా ముద్దు బిడ్డ అని పిలుస్తారంట. అదేవిధంగా మనం కూడా ఈ లోకానుసారమైన వాటి కోసం కాకుండా దేవుని మహాకృపను బట్టి ఆత్మీయమైన మేలుల కోసం ప్రార్థించాలని నేను మీ అందరినీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మీకేదైనా ప్రార్థన అవసరతలు, మీకేదైనా అవసరమైతే స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క ఇబ్బందుల్ని చెప్పాలని అదే ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజుకైతే ఎఫ్రాయిం గురించి తెలుసుకుందాం. రేపటికి మరొక ప్రార్థనా అంశం గురించి మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండి మీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.